తాతయ్య ఏం చేస్తున్నారు? పాదులు తీస్తున్నారా? ఇదిగోండి, ఇది యాలక చెట్టు. ఇది వర్షానికి చక్కగా మొత్తం ఇట్టా గట్టిగా బీసిపోయింది నేల. అందుకని గుల్ల చేసి ఇదిగోండి, ఇది పశువుల ఎరువు. ఇలా మనం పాడు చేసి ఇలా మరి ఈ మట్టితో మనం ఇలా పక్కగా తోసేసి చక్కగా వాటర్ పెట్టేసాం అనుకోండి, అప్పుడు చెట్టుకి బాగా బలం వచ్చింది. అయితే ఈ యాలకులు రావాలంటే 3 సంవత్సరాలు పడుతుందంట. అందాక మనం పోషకాలు ఇవ్వాలి కదా. నేను పశువుల ఎరువు వేసాను. ఇప్పుడు ఇవ్వండి, దాంట్లో మొక్కలు చూసారా, దానిమ్మ మొక్క, అలాగే పక్కన ఇదిగోండి తమలపాకు. ఇది కూడా తీసేస్తున్నానండి. ఇది ఎండలో ఉండకూడదంట, నీళ్ళలో ఉండాలంట. అందుకని ఈ మొక్కను తీసేసి నేను నీళ్ళలో పెడతాను, నీడలో. చూడండి, కనుపుకి ఇలా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇవ్వండి, ఇది కూడా తీసేసి వేరే చోట పెట్టాలి, నీడున్న చోట. ఇప్పుడైతే ప్రస్తుతానికి యాలక్కాయ చెట్టుకి ఎరువు వేస్తున్నాను నేను. ఏం లేదండి, పశువులు వేరే, ఇంకేం లేదు. వేసి చక్కగా వాటర్ పెట్టేసాం అనుకోండి, ఇంకా బాగా పెరుగుద్ది. చిన్న మొక్క పెట్టా నేను. ఇదిగో ఇంత మొక్క పెట్టా, చూసారా ఎంత అయిపోయిందో. 3 సంవత్సరాలు పట్టుద్ది అంటండి కాయలు రావటానికి, యాలక్కాయలు రావటానికి. అప్పుడప్పుడు ఇలా పోషకాలు ఇస్తూ ఉంటే బాగుంటుంది కదా. అందుకని కుదురు తీసి నీళ్ళు పట్టేద్దాం. అంటే ఇప్పుడే పట్టకూడదు వాటరు, రేపు పొద్దున్న పెడదాం. ఇదిగోండి, ఇది తెలుసా మీకు? ఇదేంటి చెప్పండి. ఇది మా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర చాలా చుట్టూ ప్రహరీలాగా ఉండేది. బ్రహ్మజముడు ఇంకా ప్రహరీ గోడ కొట్టడం ఏం ఉండేవి కదండి, ఇవే ఉండేవి. పల్లెటూరు బాగా మందిర దగ్గర. ఇవ్వండి, ఇది నేను తెచ్చి మొక్క పెట్టాను కుండీలో, చాలా బాగా వచ్చింది. ఇదిగో ఇది తెచ్చాను, ఈ కనుపులు వచ్చినాయి. అయితే మా ఇంటి దగ్గర కోళ్ళు ఉన్నాయి అని చెప్పా కదండి, అవి లాగేసినాయి, ఎండిపోయింది. మళ్ళీ పెడతా. అగో కోడి చూడండి, ఆ కోళ్ళ మందులో ఏమీ ఆగట్లేదండి మొక్కలు. అదిగో తులసి చెట్టుని చూడండి ఎలా తినేసినాయో. తులసి చెట్టు చూసారా, తులసి చెట్టుని ఒక్క ఆకు కూడా లేకపోతే ఎంత మోడు చేసేసినాయో. అంటే వాటికి కూడా ఆయుర్వేదం కావాలన్నమాట. తులసి ఆకులు తినాలని ఎవరు చెప్పారో మరి, మొత్తం చెట్టు అంతా తినేసేసినాయి. ఇగోండి వాటర్ యాపిల్, అది మొన్ననే పెట్టా, 1 నెల అవుతుంది. చిగురులు వచ్చినాయి చూడండి. వాటర్ యాపిల్ దానికి కూడా అంతేనండి. ఇగో పశువుల ఎరువే నేను వేసేది, ఇంకేం వేయట్లేదు ప్రస్తుతానికి. ఇప్పటి వరకు పశువుల ఎరువు, తర్వాత ఏమన్నా లిక్విడ్ ఇవ్వాలి. ఇగో అలోవెరా వద్దన్నా కానీ వచ్చిద్దండి అలోవెరా. చిన్న బేబీ అలోవెరాలు వచ్చినాయి చూడండి, ఎంత బాగున్నాయో, ముద్దు వస్తున్నాయి. అలోవెరా అంటే చాలా ఇష్టం అండి నాకు, చాలా బాగుంటుంది. కుండీలో కూడా ఉంది. ఇది వాక్కాయ చెట్టు. ఇది కూడా మొన్ననే టబ్లోకి మార్చాను నేను. చిన్న టబ్లో పెట్టాను, ఇప్పుడు పెద్ద టబ్లోకి మార్చా. దీంట్లో మట్టి చూడండి ఎంత గుల్లగా ఉందో. ఇక్కడ వేరే మొక్క వచ్చింది
చూసారా, వేరే మొక్కను కూడా తీసి వేరే చోట పెడదాం. బాగా చిగురులు వచ్చింది మార్చిన తర్వాత. చూపించానా, అది ఉందా లేదా నేను మాట్లాడుతున్నాను. దానిమ్మ చెట్టు తర్వాత ఇది చెప్పాను కదా, ఇది ఎక్కువ చెప్పాను. ఇవన్నీ యాలక్కాయ చెట్లు మొలిచినవి. ఇవి దానిమ్మ చెట్టు, స్వీటు చింత చెట్టు, తామరండి. ఇవన్నీ మళ్ళీ వేరే చోట పెడదాం. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.